హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో మొదలయ్యే రీజనల్ రింగ్ రోడ్స్ నుంచి కొత్త అప్డేట్ కనుక మనం చూసుకుంటే, రీజనల్ రింగ్ రోడ్డు మొత్తం విస్తీర్ణం వచ్చేసి 340 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ 340 కిలోమీటర్లు మనకి 2 జోన్లుగా విభజించడం జరిగింది. ఒకటి సౌత్ జోన్, ఇంకొకటి చూస్తే నార్త్ జోన్. ఈ సౌత్ జోన్ కి నార్త్ జోన్ కి మనకు వచ్చేసి మొత్తము 17,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రీజనల్ రింగ్ రోడ్డు కొత్త అప్డేట్ కనుక మనం చూసుకుంటే, సంగారెడ్డి నుంచి చోటుప్పల్ దాకా ఉన్న గ్రామాలను కనుక మనం చూసుకుంటే మొత్తం 60 నుంచి 70 మధ్యలో గ్రామాల మీదుగా వెళ్తుందండి ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది. ఇప్పుడు ఆ గ్రామాలు ఏంటి అనేది మనం చూసుకుందాం. ఇప్పుడు సంగారెడ్డి నుంచి మనకి వికారాబాద్ మధ్యలో కనుక మనం చూసుకున్నామంటే, సంగారెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే గిర్మాపూర్, కొండాపూర్, అలాగే మనకి గంగారం, చీమల్దారి, నారాయణగూడెం, ఇలాగా వికారాబాద్ నుంచి సంగారెడ్డి మధ్యలో వస్తుందండి. అలాగే వికారాబాద్ నుంచి షాద్నగర్ కనుక మనం చూసుకున్నామంటే తిప్పాపూర్, కంకోల్, చట్నిపల్లి, తుమ్మల్పల్లి, కొందుర్గు, అలాగే చించోడు, చోలపల్లి, బాల్నగర్, బూర్గుల, ఇలాగా వికారాబాద్ నుంచి మనకి సంగారెడ్డి దాకా చూసుకుంటే ఈ విలేజెస్ వస్తాయండి. షాద్నగర్ నుంచి శ్రీశైలం హైవే మధ్యలో కనుక మనం చూసుకున్నామంటే రాగ్యతాండ, కాకునూర్, హరినాయక్ తాండా, చిన్నపల్లి, ఇలాగ మనకి షాద్నగర్ నుంచి శ్రీశైలం హైవేలో వస్తుందండి. అలాగే శ్రీశైలం హైవే నుంచి మనకి సాగర్ హైవే కనుక చూసుకున్నామంటే మేడిగడ్డ, సింగంపల్లి, చంద్రాయపల్లి, నల్ల చెరువు, కుర్మేడు, ఇవి శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవే అండి. సాగర్ హైవే నుంచి విజయవాడ హైవే కనుక మనం చూసుకున్నామంటే శ్రీరెడ్డిగూడెం, అలాగే కృష్ణాయపల్లి, బాట్లపల్లి, సారంపేట్ తాండా, ఇందుర్తి, లచ్చమ్మగూడ, గట్టుప్పల్, అలాగే గుడ్డి మల్కాపురం, చోటుప్పల్, ఇవండి మనకు మొత్తం వచ్చేసి మనకి 60 నుంచి 70 గ్రామాలు వస్తున్నాయండి ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి అనేది. మీరు కనుక ఈ రీజనల్ రింగ్ రోడ్డు కనుక ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఈ ఏరియాలో ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, మనకి ఇప్పుడు మన కనుక చూసుకుంటే ఈస్ట్ నుంచి వెస్ట్ కనుక చూసుకుంటే మనకి సంగారెడ్డి నుంచి చోటుప్పల్ అండి. అలాగే మనకి సౌత్ జోన్లో చూసుకుంటే షాద్నగర్ అండ్ శ్రీశైలం హైవే ఆల్రెడీ మనకి తెలిసే ఉందండి. ఇప్పుడున్న గవర్నమెంట్ కనుక చూసుకుంటే శ్రీశైలం హైవే కానీ షాద్నగర్లో కానీ ఎలాంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారు అనేది చూస్తున్నారు కదా. అలాగే మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా, ఈ ఏరియాలో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.